ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి ప్రజా ప్రతినిధులే కాదు వారి పిఎలు కూడా అడ్డు అదుపు లేకుండా పెత్తనాన్ని చలాయిస్తున్నారు. వ్యాపారులకు సామాన్యులకే కాదు చివరికి సొంత పార్టీ నేతలకు కూడా చుక్కలు చూపిస్తున్నారని జిల్లా రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. నియోజకవర్గాల్లో రాజ్యాంగేతర శక్తులుగా తయారైన పిఎల దందాలపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఎవరైనా సరే తమ మాట వినకపోతే అధికారులతో చెప్పి తప్పుడు కేసులు పెడతామని పిఏలు బెదిరిస్తున్నారట. వారి అరాచకాలను తట్టుకోలేక కూటమి నాయకులు కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ప్రజాప్రతినిధులు కనిపించినప్పుడు వారి చేతికి ఫిర్యాదులిచ్చి సమస్యలు పరిష్కరించమని అడుగుతాం. పథకాలు అందకపోతే ఇప్పించమని విజ్ఞప్తి చేస్తాం. ఆ వెంటనే ప్రజాప్రతినిధుల్లో చాలా మంది చెప్పే మాట మా పిఏను కలువు అని. ఎవరి పిఏలు? చాలా మందికి తెలిసిందే పిఏలు అంటే పర్సనల్ అసిస్టెంట్ అని. అయితే కూటమి ప్రభుత్వంలో పిఏలు మాత్రం తాము పిఏలమని అనుకోవడం లేదు. తామే ప్రజాప్రతినిధులమని వారు భావిస్తున్నారు. ఆ మేరకు వారు అధికారాన్ని చెలాయిస్తూ నియోజకవర్గంలో తాము చెప్పిందే వేదమని భావిస్తూ కూటమి సర్కార్ అసమర్థతను ఘనంగా చాటుతున్నారు. పాయకారావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పిఏ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నట్టు నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎవరైనా తన మాట వినాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారట. తన మాట వినకపోతే అధికార పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా ఎవరైనా సరే కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అసలే హోంమంత్రి పిఏ కదా, కేసులు పెట్టించడం మరీ ఈజీ. దాంతో ఆయన ఆడింది ఆట పాడింది పాటగా మారిందని టీడీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఈ మధ్యన రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల టెండర్లు పాలసీ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ పాలనలో ఆరోగ్యాంధ్రప్రదేశ్ కోసం అడుగులు పడితే చంద్రబాబు పాలనలో మధ్యాంధ్రప్రదేశ్ ఆవిష్కరణ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం షాపుల కేటాయింపుల వ్యవహారంలోనూ హోంమంత్రి అనిత పిఏ తలదూర్చారట. ఒక వర్గం సిండికేట్తో కుమ్మక్కై మిగతా షాపుల వారిని ఇబ్బందులు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఆ పిఏ పెట్టమన్న దగ్గరే షాపులు పెట్టాలి, వద్దంటే షాపులు తీసివేయాలి. ఇదే నియంతృత్వరా బాబు అని టీడీపీ వాళ్లే తలలు పట్టుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఆయన తన చేతులకు మట్టంటుకోకుండా ఎక్సైజ్ అధికారులను ముందుంచి కథ నడిపిస్తున్నారట. పాయకారావుపేట నియోజకవర్గం అడ్డరోడ్డు హైవేకు ఆనుకుని 2 మద్యం షాపులను ఏర్పాటు చేశారు. అడ్డరోడ్డు మంచి బిజినెస్ సెంటర్ కావడంతో అక్కడ ఏర్పాటు చేసిన 2 షాపుల్లో ఒక షాపును తొలగించాలని పలుకుబడి కలిగిన ఒక సిండికేట్ వర్గం ఒత్తిడి చేస్తోంది. 2 షాపులు పక్కపక్కనే ఉండటం వలన తమ వ్యాపారం సరిగా లేదని చెప్పి మరొక షాపును తొలగించేందుకు పలుకుబడి కలిగిన సిండికేట్ వారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ వ్యవహారంలో తమ పని జరగాలంటే హోంమంత్రి అనిత పిఏ దగ్గరికి వెళితే పని త్వరగా అవుతుందని భావించి ఆయన్ను కలిశారట. పని చేయమని అడ్వాన్స్ గా కొంత చేతిలో పెట్టారని, దాంతో ఆయన ఆదేశాలతో ఎక్సైజ్ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారని చెప్పుకుంటున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. అనకాపల్లి లోక్సభ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నాన్ లోకల్ లీడర్ సీఎం రమేష్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో లేరు. ఎప్పుడైనా దారి తప్పి పొరపాటున వచ్చినా ఆయన చుట్టపు చూపుగానే నియోజకవర్గానికి వస్తుంటారు, వెళ్లిపోతుంటారు. వచ్చిన సంగతి ఎవరికీ తెలీదు, వెళ్లిన సంగతి ఎవరికీ తెలీదు. దీంతో నియోజకవర్గంలో ఎవరికి ఏమి అవసరం వచ్చినా సరే సీఎం రమేష్ పిఏనే సంప్రదించాల్సి వస్తోందట. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వైఖరి వల్ల ఆయన పిఏ పంట పండుతోందని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. తనకు ఇష్టం ఉన్న వారిని, తనకు నచ్చిన వారిని, తన జేబు నింపిన వారికి మాత్రమే సీఎం రమేష్ తో అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తున్నారట. పిఏకి ఇష్టం లేకపోతే సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు, తరువాత రండి అంటూ వెనక్కి పంపించేస్తున్నారని సమాచారం. ఒక్కొక్కసారి ఎంపీ సీఎం రమేష్ తరపున సమీక్షలు సమావేశాలకు కూడా ఆయన పిఏనే స్వయంగా హాజరవుతున్నారంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ పిఏ వ్యవహార శైలిని చూసి అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారని సమాచారం. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పిఏ వ్యవహార శైలి కూడా చర్చనీయాంశంగా మారింది. అధికారుల బదిలీలు, పోస్టింగుల్లో ఆయన చెప్పిందే వేదం. పల్లా శ్రీనివాస్ కు బంధువునని చెప్పుకుంటున్న పిఏ రాజ్యాంగేతర శక్తిగా మారారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. తనకు లోకేష్ మిత్రుడు రాజేష్ స్నేహితులని, తాను ఏం చెబితే అదే నియోజకవర్గంలో జరుగుతుందని పల్లా పిఏ తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట.
మొత్తం మీద కూటమి సర్కార్లో పిఏల వ్యవహార శైలి చూసి అసలు కంటే కొసరు పెత్తనాలు ఎక్కువయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందరూ కలిసి మేనిఫెస్టో హామీలను పక్కన పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అనుకుంటున్నారు.